కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే బ్లాకేజెస్ రావడానికి కారణాల్లో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే మనం కొంత మార్చుకోగలిగినవి లేదా ట్రీట్ చేయగలిగినవి లైఫ్ స్టైల్. సో అందులో ప్రధానమైనది ఏంటంటే స్మోకింగ్ అండి. ఓకే. సిగరెట్ల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉండటం, అధిక బీపీ రక్తపోటు ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ పెరిగినా కూడా లోపల బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఊబకాయం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వలన కూడా మనకి హార్ట్లో బ్లాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా హార్ట్ అటాక్ కూడా రావచ్చు అన్నమాట. చాలా మందికి ఇప్పుడు స్మోకింగ్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి లాజిక్ అర్థం కాదు. మేము లంగ్స్కి కదా ఇబ్బంది, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి. సో స్మోకింగ్ చేసి ఇప్పుడు మామూలుగా ఒక 100 హార్ట్ అటాక్స్ తీసుకుంటే అందులో 1/3 ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ అండి. సో ఇట్స్ ఎ లార్జ్ కాంట్రిబ్యూటర్ ఫర్ హార్ట్ అటాక్స్ అనమాట స్మోకింగ్. స్మోకింగ్ చేసినప్పుడు నికోటిన్ అనే పదార్థం ఉంటుందండి, అది మన బ్లడ్లోకి వెళ్తుంది. మనకి యాక్చువల్లీ కిక్ రావడానికి కూడా స్మోకింగ్ చేసినప్పుడు ఆ నికోటిన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ కాజ్ అనమాట. సో ఇది మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మనకి రక్తనాళాలకు కూడా లైనింగ్ ఉంటుంది. అంటే మనకి ఎలాగ గోడకి టైల్స్ ఉంటాయో, బాత్రూంలో గోడకి టైల్స్ ఎలా ఉంటాయో అలాగే రక్తనాళపు గోడల్లో కూడా లైనింగ్ ఉంటుంది. ఓకే. ఈ నికోటిన్ వెళ్ళి ఆ లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు మనకి రక్తంలో ఉండే క్రొవ్వు, కొలెస్ట్రాల్ అనేది నార్మల్గా అందరికీ ఉంటుంది బ్లడ్లో, ఆ కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లడ్ వెసల్ వాల్లో డిపాజిట్ అవ్వడం మొదలవుద్ది. అంటే మనకి టైల్స్లో ఒక టైల్ తీస్తామనుకోండి, ఏమవుతుంది, అక్కడ వెళ్ళి మట్టి పేరుకోవడం మొదలవుద్ది. అలాగే ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి గోడలో పేరుకుపోవడం మొదలయ్యి తద్వారా మనకి లోపల పూడికలు రావడం అనేది జరుగుతుంటుంది. సో వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడి హార్ట్ అటాక్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఎవ్రీ టైం అలాగా మనకి ఆ బ్లాక్ ఏర్పడి ఉన్నప్పుడు నికోటిన్ వెళ్ళి ఆ ఏరియాని డిస్టర్బ్ చేయటం ద్వారా సడన్గా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.